హాయ్! నేను ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతా. ఈ టైప్ అయితే ఎవ్వరు చేసుండరు. ఇది ఉండ్రాళ్ళ పాయసము. ఎంత యమ్మీ అండ్ టేస్టీగా ఉంటదో, సింపుల్‌గా ఎక్కువ కష్టం గూడా పడనవసరం లేదు. ఉండ్రాళ్ళు లోపట ఉన్నాయి. కానీ ఉండి లేనట్టు ఉండి మొత్తం పాయసంలాగా ఉంటుంది. మీకెలా చేయాలో చూపిస్తాను రండి. చాలా ఈజీ అంటే ఈజీ. ఫస్ట్ హెల్తీ కూడా. ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండితోనే చేస్తున్నాను నేను. గోధుమ పిండి ఇలా అండ్ షుగర్ కొంచెం షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. లైట్‌గా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంతే సరిపోతుంది ఈ ఉండ్రాళ్ళకి. ఎక్కువ పెద్దగా చేసుకుంటే సరిగ్గా తినరు కదా! పిల్లలు కూడా పక్కన పెట్టేస్తుంటారు. పాయసంలాగా ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు. అందుకే చిన్నగా చేసుకుందాము. ఇలా చేసి కలిపి పెట్టుకున్న ముద్దని మళ్ళీ గోధుమ పిండి తీసుకొని, పొడి పిండి తీసుకొని, అందులో చిన్నగా ఇట్లా ఆ పొడిలో వేసేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం అయిపోయేంత వరకు. మీ ఇష్టం రౌండ్‌గా అంటే రౌండ్‌గా, పొడుగ్గా అంటే పొడుగ్గా. చాలా చిన్నగుంటాయి. ఇది నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను. ప్లస్ కొంచెం షుగరేసాను కలిపేటప్పుడే. సో, స్వీట్‌నెస్ ఆల్రెడీ ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటదో చూడండి. ఎంత సైజులో చేశానో చూడండి. చిన్న సైజు. కొన్ని పొడుగ్గా చేసుకోండి, కొన్ని చిన్నగా చేసుకోండి. ఇంతే సైజు. అలా అన్నీ ఇలా చేసేసుకొని, ఆ పిండిలో ఇలా కలిపేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. చాలా చిన్నగున్నాయి చూడండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. అందులో ఉడికిపోతాయి కూడా. చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటది. సో, ఒక కప్పు నేను బియ్యపిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు బియ్యపిండి అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఒక హాఫ్ కప్ అక్కడ మనము పొడి పిండి తీసుకున్నాం కదా ఉండ్రాళ్ళ దగ్గర. సో, ఉండ్రాళ్ళు కూడా వేసేస్తున్నాను. ఇది మొత్తము మనము కోల్డ్ వాటర్‌తోని అంటే కోల్డ్ అంటే నార్మల్ వాటర్‌తోని చిన్నగా కలుపుకోవాలనమాట. ఎందుకంటే ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం వాటరిష్‌గానే చేసేసుకోండి. ఎందుకంటే బియ్యపిండి కాబట్టి ఇలా నానుతూ అదే థిక్‌గా అవుతుంటుంది. సో, ఒక కప్పు నేను బియ్యపిండి తీసుకున్నా కదా! ఒక కప్పు షుగర్ కూడా ఇక్కడే తీసేసుకొని కలుపుకోండి. అండ్ ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నా కాబట్టి ఇంకో కప్పు షుగర్. అంటే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యపు పిండి, 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బాణీ తీసుకొని వేడి చేసుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని వేడయ్యాక దాంట్లో జస్ట్ ఒక 2, 3 యాలకులు వేసేయండి. మంచి సువాసన కోసం అండ్ ఫ్లేవర్ టేస్ట్ కూడా బావుంటుంది. అంతే ఇంకా అసలు ఏమీ అవసరం లేదు. నెయ్యి కాగినాక అవి యాలకులు వేసుకొని అటు ఇటు కలిపేసి మనము కొంచెం వేగాలన్నమాట. వేగిన తర్వాత వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసుకొని అది బాయిలింగ్ వాటర్ రావాలి. కొన్ని ఎక్కువనే పోసుకోండి. ఎందుకంటే బియ్యపిండి బాగా ఎక్కువనే పీలుస్తుంది. సారీ, వాటర్ ఎక్కువ పోసుకోకండి. ఎందుకంటే మనం పాలు పోస్తాము. పాలతోని కదా చేసేది. కొన్ని ఒక 1 గ్లాస్ పోస్తే సరిపోతుంది. అండ్ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా! అది అందులో పోసేయాలి. అంతే, జస్ట్ అసలు ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదు. అంతే, బాయిలింగ్ వచ్చేంత వరకు ఉడకపెట్టేసుకోవాలి. ఇది కష్టం కూడా కాదు. ప్లస్ టేస్ట్ అయితే ఎంత టేస్ట్ ఉంటదో. అన్నీ కొంచెం లోపట చిన్నగా ఉండ్రాళ్ళలో వేసాం కాబట్టికి అవి మంచి షుగర్‌తోని కలుపుకున్న ఉండ్రాళ్ళు కాబట్టి చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా కొంచెం థిక్ అయ్యేంత వరకు బాయిల్ చేయండి. బాయిల్ చేసేసి పాలు పోసేసుకోండి. మీరు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు పోసేసుకోండి. అంతే, అయిపోయింది ఉండ్రాళ్ళ పాయసం. ఎంత టేస్టీ పాయసం అంటే అసలు ఇట్లా మనం గ్లాసుడు పోసేసుకొని తాగేస్తాం. మీ పిల్లలకి ఖచ్చితంగా చెప్తున్నాను. ఉత్తగా వినాయక చవితికి అప్పుడే కాకుండా మళ్ళీ ఊరికే అడుగుతారు చూడండి ఇలాంటి పాయసంని. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.